ఎనిమిది వసంతాలు సినిమా ఇప్పుడే చూసాను నేను. చాలా బావుంది. ఆ మూవీ అంతా గూడా ఒక సింపుల్ స్లోగా ఎళ్ళిపోతుంది సినిమా అంతా గూడా. నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను వీడియోస్ అన్నీ గూడా. ఇది మలయాళం సినిమా అయితే చాలా బాగుంటుండే. తెలుగు ప్రజలంతా ఈ మూవీని హైలైట్ చేస్తుండే అని ఏదేదో ఉండే. ఏంటది పోస్ట్‌లు చేస్తారు గదా! అట్లుండే. సో, నేను వీళ్ళెందుకింత చేస్తున్నారని అనుకోని ఈరోజైతే చూసాను సినిమాని. బావుంది. చాలా అంటే బావుంది. మరి సింపుల్ స్టోరీ అనమాట. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ గాని ఏది ఉండదు. సింపుల్ స్టోరీ జస్ట్ అంటే ఎట్లంటే రాజుని పెళ్లి చేసుకొని రాణిగా మారిన అమ్మాయి కథ కాదిది. రాణి కోసం రాజుగా మారిన అబ్బాయి కథ అనమాట. సింపుల్ అండ్ స్వీట్‌గా చాలా బావుంది సినిమా. ఎండింగ్‌లో గూడా చాలా బావుంది. చిత్ర గారు పాడిన పాట ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. చాలా బావుంది సాంగ్ గూడా. నేను చాలా సార్లు అయితే వింటున్నాను రోజు. సాంగ్ అయితే నేను 4 డేస్ నుంచి వింటున్నాను గానీ, మూవీ అయితే ఈరోజు చూసాను నేను. మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి సినిమాని. చాలా బాగుంది సినిమా. డోంట్ మిస్ ఇట్.